కర్తవ్య పథం. సో 3 కర్తవ్యాలు ఏమిటి ప్రధానంగా అనేది ఒకసారి ఆవిడ మాటల్లో చూస్తే, భారతదేశ ఆర్థిక ప్రమాణం స్థిరంగా సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నామని, రైతులు, దళిత, ఆదివాసీ సమూహాలను అభివృద్ధి ఫలాలు చేరాలన్నారు. 3 కర్తవ్యాలు స్ఫూర్తిగా 26-27 బడ్జెట్ను కర్తవ్య భవన్లో రూపొందించి పేర్కొన్నారు. 26 ఫైనాన్షియల్ ఇయర్ 26-27కి సంబంధించి రేపు ఏప్రిల్ 1 నుంచి కూడా ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేలాగా. అందులో మొదటి కర్తవ్యం ఒక్కసారి చూడండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సుమారుగా 8 దేశాలు భీకరమైన యుద్ధదాడులు జరిగిన నేపథ్యం చూసాం. అందులో ఆపరేషన్ సింధూర్ కూడా ఒకటి ఉంది. అలాగే బంగారం రేట్లు పెరిగిపోవడం, అనిశ్చితి నెలకొనడం, అమెరికా వాడు కక్షగట్టి భారతీయుల మీద వీసాలు వాటి ఇవి పెంచేయడం, చాలామంది ఎన్ఆర్ఐలు మరలా ఇండియా చేరుకోవడం, ఒకవేళ కొంతమంది ఇటు వస్తే మరలా వీసా దొరకదేమని చెప్పి అక్కడే ఉండిపోవడం, ఇలా చాలా రకాలుగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక్కసారి చూస్తే 7 వ్యూహాత్మక నిర్దేశిత రంగాల్లో ఉత్పాదకతను వేగవంతం చేయడం. 7 వ్యూహాత్మక నిర్దేశిత రంగాల్లో ఆ 7 వ్యూహాత్మక ఏంటో మనం చూద్దాం. ఇకపోతే పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవింపజేయడం. ఎక్కడైతే స్తబ్దుగా పడుకున్నాయో వాటన్నింటినీ కూడా పునరుజ్జీవింప చేయడం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ కూడా చెప్పుకోవచ్చు. వైజాగ్ స్టీల్ ఏదైతే మూసివేత జరుగుతుంది, దానికి ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రైవేటు పరం అయితే దాన్ని దక్కించుకోవాలని, సిమెంటు, ఇసుక, స్టీలు మన చేతుల్లో ఉంటే రాబోయే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి మనమే శాసించొచ్చే ఉద్దేశంలో కూడా కొంతమంది ఉన్నారు. సో దాన్ని ప్రైవేటు పరం చేయకుండా ఏదైతే అప్పట్లో జాతికి అంకితం చేశారో వైజాగ్ స్టీల్ని, దాన్ని మరలా కొనసాగించేలాగా ఎన్డీఏ ప్రభుత్వం, దానికి ప్రభుత్వం రాగానే 15,000 కోట్లు మంజూరు చేసింది ఆ ఉద్యోగ జీతభత్యాలకు సంబంధించి. ఇప్పుడు దాన్ని కొనసాగించేలాగా